ॐ सत्यानन्दस्वरूपाय बोधैकसुखकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे ॐ श्रीगुरुभ्यो नमः। మద్గురుదేవులైన సత్యానంద మహర్షుల వారికి, బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి, శ్రీకర్ తీర్థ స్వాముల వారికి, మరి ఇచ్చట ఆసీనులయ్యున్న మాతృపితృ స్వరూపులందరికీ పూర్వక సుమాంజలి అర్పిస్తూ ఉపన్యాసంకు ముందు ఏదైనా ఒకటి చిన్నగా భజన ఎప్పుడు ఇంకా అలవాటు కాలేదని చెప్తున్నాను. 2 శరణాలైన శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. బోలో శ్రీ సీతారామచంద్ర భగవానికి, బోలో సద్గురు సత్య భగవానికి. ఈరోజు అమృత తరంగిణి సత్యానంద మహర్షుల వారు వారి కరకమలముల చేత రాయబడినటువంటి అమృత తరంగిణి. అంతకు పూర్వం రాయబడిందే, అంతకు పూర్వము కృష్ణ పరమాత్మ చెప్పిందే, వ్యాస భగవానుడు దాన్ని పొందుపరిచిందే, గణేష్ భగవాన్ రాసిందే. కానీ దాన్నే మళ్ళీ ఆ శ్లోక భావం యోగింతే ఉంది. దీనికి కింద తాత్పర్యమంతా భావమన్నా తెలుగున అన్నా ఇంతే ఉంది. దాన్ని ఎంత వేశాడు, చాలా కొన్ని పేజీలు అంటే అది ఏడదు, అందులో 32 గుణాలు. ఆ గుణం ఒక్కొక్క గుణం కొరకు ఒక్కొక్క పేజీ కూడా సరిపోలే. ఇంకెన్నెన్నో బయట నుంచి సేకరించి ఈ అమృత తరంగిణి అనే జ్ఞానగంగను మన ముందుంచి చూడండి, చదవండి, దానిలో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవించండి అని మనకు ముందుంచారు. ఇప్పటి వరకు పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని గురించి 15-16 అధ్యాయం మొదట జరిగినటువంటిది ఏదైతుందో అది ఉపోద్ఘాతం అన్నట్టే. ఆశ్రమంలో జరిగింది ఉపోద్ఘాతం. తర్వాత సీరియల్గా శ్రీనివాస్ ఇంట్లో మొదలై ఇప్పటికీ 16లో ప్రవేశిస్తుంది. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 2 మాత్రమే ఉన్నాయి. అట్టి పురుషోత్తముని ప్రాప్తింపజేసుకునే అధ్యాయాన్ని దాటి ఇంకా అర్జునునికి సంశయాలు తీరనందువల్ల ఏమేమి అర్జునుని కొరకు చెప్పినట్టే కాదు ఇది. అర్జునుడు అంటే తెలియకుండే లేడు, అన్ని తెలిసే ఉన్నాడు. అయినప్పటికీ ఇదే కారణం ఏంటిది, మనం ఇప్పుడు ఇక్కడ కూర్చుండే కారణం ఏంటిది, ఇలాంటి ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే కారణము భజన చేస్తుంది. భజన అనే ఒక కారణం. తర్వాత అందులో అమృత తరంగిణి అనే సత్యానంద మహర్షుల వారు రాసినటువంటి భగవద్గీతను గురించి చెప్పుతున్నారు అన్నట్టే అర్జునుడిని ముందుంచుకొని ఈ గీతను మనకు అందజేసినటువంటి కృష్ణ పరమాత్మను కూడా మర్చిపోలేకుండా ఉండాలి.
అదేవిధంగా ఏం చెప్పబడింది ఒక్కటే శ్లోకంలో, అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం. ఎన్ని? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ అవస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. ఇన్ని చెప్పబడినాయి. అభయం అంటే మనందరికీ భయం ఉంది, మన లోపల చేస్తూ ఉన్నాము. భయం అనేది ఏ మతం వారికైనా ఉంది భయం. ఇప్పుడు కోతులు గంత అంగం చేస్తున్నాయి, గంత ఆగం చేస్తున్నాయి. చార్వాకులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? దేవుడు లేడు అనేవారు. దేవుడు లేడు దేవుడు లేడు అనేటోడు మనకంటే ఎక్కువ అజ్జిత్, మనకంటే ఎక్కువ దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని ఆడే ఎక్కువ సార్లు దేవుడిని తలుస్తుంది. లేడనటానికి అన్న తలుస్తున్నాడు. అదేవిధంగా బానికి కూడా ఈ కోతులను చంపేయచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు వేరే మనకు ఇతర అన్యమతస్తులు చంపేయచ్చు కదా. ఎందుకు భయపడుతున్నట్టు? లోపల ఒక భయం అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకనకంటే భయం ఉండి కూడా ఆడు తెలిసి కూడా లేడు అని చెప్పడానికి ముందుకొచ్చే. అంటే ఆడు అంటుంది ఎందుకో కాదు, ఎందుకో లేడంటలేడు. ఈ రూట్లో పోయే మన వాళ్ళు కూడా ఇన్ని రోజులే నేను గురువుని నమ్మి, ఇన్ని రోజులే ఉపదేశం తీసుకొని ఏం చక్కబడ్డది నాది? ఉన్నట్ట లేనట్ట? దేవుడు లేనట్టే అని విరక్తి వచ్చినప్పుడు అంటారు చూడు, ఆ విరక్తి అడిలో ఎప్పుడు ఉంచుకొని ఆ విరక్తిని ఇంకోళ్ళ లోపల ఊడిపోతుంది. ఆయనకు వచ్చిన విరక్తిని దేవుడు ఉంటే అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అక్రమాలు, అన్యాయాలు. దేవుడు ఏం చెప్తుంది చూసుకుంటా అంటే ఆయనకు సమాధానము వీళ్ళకి చెప్పత్తలేదు. దేవుడు ఉంటే ఏం చేస్తావు? అది కూడా నిజం. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ రూపంలోనే దేవుడు ఉండి ప్రశ్నిస్తున్నావు కదా నువ్వు, అదే దేవుడు. దేవుని రూపంలో దేవుడే నీ రూపంలో ఉండి ప్రశ్నిస్తున్నాడు కదా, ఏం చేస్తున్నాడు? ఇంకేం చేస్తాడు? అదేవిధంగా భయం అనేది ప్రతిదానికి భయపడుతున్నాము. భయం లేకుండా జీవించడం లేదు. చీమకు భయమే, దోమకు భయమే, పాముకు భయమే, మనిషికి భయమే, కప్పకు భయమే, ఏది చూసినా భయమే. ఇక అనుకోని అనుకోకపోని కానీ అమ్మని చూసిన భయమే, అయ్యని చూసిన భయమే, భార్యను చూసిన భయమే, అందరినీ చూసినా భయమే పడుతుంది. ఎందుకు పడుతుంది భయం అని అంటే, నేను అనేది నాకు ఉంది కాబట్టి, లేకపోతే నాకు భయం ఉండదు. అభయం, భయం లేకుండా ఉండగలిగేవాడు ఎవరు అంటే దైవాసుర సంపన్నుడు, దైవ అంశతో జన్మించినటువంటి వాడికి భయం లేకుండా ఉంటాడు. కానీ భయం లేకుండా ఉండకుండా భయపడవద్దు అని అయితే తెలుసు. భయం లేకుండా ఉండాలా మనము అనేదన్నా తెలుసుకోగలుగుతాం. ఈ ఒక్క శ్లోకము ఇవాళ వడదు అంత ఉంటుంది దీనిలో. అభయం సత్వ సంశుద్ధి. అభయం అంటే భయం లేకుండా ఉండుట. భయము అభయం. భయం లేకుండా ఎప్పుడు ఉంటామనంటే తప్పు లేని తిట్టు తలగైన దాటదట. పాపం లేనోనికి భయం లేదు. నాకేం భయం, నేను ఎందుకు భయపడతా, నేనేమన్నా తప్పు చేస్తే కదా అని ఆ టైంలో మాత్రం అంటాడు మనిషి. అనడా? తప్పుంటే భయపడాలి, తప్పు లేకుంటే నాకేం భయం అని తప్పు చేసేటోడు కూడా మాట్లాడుతాడు అట్లా. తప్పు చేసేటోడు కూడా తప్పు చేసిన వాళ్ళకి భయం అంటాడు, కానీ ఆయన భయం అనుకుంటుంది లోపల. భయం ఉంటే తప్పు చేసేటోనికి భయం అని పడేస్తాడు. సత్తు అంటే సత్తు అంటే నేను, సత్తు అంటే తాను, సత్తు అంటే ఆత్మ, సత్తు అంటే పరబ్రహ్మ, సత్తు అంటే అవ్యయం, సత్తు అంటే అభయం, సత్తు అంటే అజరం, సత్తు అంటే అమరం, సత్తు అంటే అది ఎప్పటికీ నశించేది కానటువంటి దానికే అభయం. సత్వ సంశుద్ధి ఉన్నటువంటి దానికి మాత్రమే భయం లేకుండా ఉంటాడు. ఏం చేస్తావు? తప్పుగానో తప్పని ఆరోపించి నిర్ణయించి దాన్ని నిజం చేసినాక కూడా
ఆ పని కూడా జరుగుతుంది కదా. తప్పు చేయని వాడిని తప్పు చేసిన వాడిని నిర్ణయించి దాన్ని నిర్ధారించి కూడా తప్పు చేసిన వాడిని తప్పు అని అందరి చేత అనిపిస్తున్నటువంటి వాడికి అయినానికి భయం పట్టదు. తప్పు చేస్తే కదా చూసే వాళ్ళు అందరు ఉండొచ్చు, కానీ ఒక్కడు అందరిని చూసేవాడు ఉన్నాడు. ప్రపంచంలో పరమాత్మ అనేవాడు అందరినీ చూసే పరమాత్ముడు ఉన్నాడు. కాబట్టి తప్పు చేసింది చేయనిది ఏమంటాడు? విధి అనాడు తెలకున్నా తది అనాడు తనకు తానే బయటకు వస్తుంది. తప్పు చేస్తే, తప్పు చేయకుంటే బయటకు వస్తుంది, తప్పు చేస్తే కూడా బయటకు వస్తుంది. అబద్ధానికి ఆయుష్ తక్క, సత్యానికి చావు అనేది ఎప్పుడు లేదు. అది నశించే వస్తువే కాదు, అదే సత్వ సంశుద్ధి. అభయం సత్వ సంశుద్ధి అంటే సత్తును తెలిస్తే, తానెవరో తెలిస్తే ఇతరుల గురించి విమర్శన రాదు, ఆలోచన రాదు. భగవంతుడు తపస్సు చేశాడు. ఒక ఆయన తపస్సు చేస్తే ఆయనకు 2 సంచుల ముళ్ళు ఇచ్చిండాడు. ఒకటి ముంగటేసుకో, ఒకటి వెనకకేసుకో. అవే ముళ్ళు తెలుసా? తప్పుల ముళ్ళు. తప్పుల ముళ్ళు అంటే తన తప్పుల ముళ్ళే ముంగటేసుకో, మంది తప్పుల ముళ్ళే వెనకకేసుకో అని చెప్పిండట. ఆ డ్యూటేసుకున్నాడు. తనదేమో తన తప్పులది వెనకకేసుకున్నాడు, మంది తప్పులది ముంగటేసుకున్నాడు. ముంగటేసుకుని ఓంది చూసినా తప్పే కనబడుతుంది, ఓళ్ళ చూసినా తప్పే కనబడుతుంది. ఇదన్నమాట తపస్సులో. తపస్సు చేసి సంపాదించి కూడా దేవుడు చెప్పినట్టు వేసుకోరు. వీడు ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది, చెప్పినట్టు తింటుండు, ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. అదేవిధంగా జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానం అనేది ఒక యోగం, జ్ఞానం అనేది ఒక తపస్సు, జ్ఞానం అనేది ఒక సాధన. జ్ఞానం అనేది ఎవరికైతే ఉంటుందో ఇతరులు విమర్శించే శక్తి ఉండదు, విమర్శించలేడు జ్ఞాని. భక్తి అందుకే ఏమన్నారంటే, భక్తి మామూలు భక్తి సరిపోదు, భక్తి ఉండంగానే ఒడిసిపోదు. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే జ్ఞానంతో కూడుకున్నదై ఉండాలి. ధ్యానం ఎలా ఉండాలంటే జ్ఞానంతో కూడుకున్నదై ఉండాలి. నేను ఇన్ని గంటల నుంచి ధ్యానం చేసిన, ఈతరికి వచ్చే జరగరాంది జరిగితే ఎడని విడిచి జ్ఞానం ఎడతారా? జ్ఞానం లేనందువల్ల ఏడుస్తుంది. జ్ఞానం అనేదాన్ని ముందు పొందిన తర్వాత ధ్యానం ఎంత చేసినా మంచిది. అందువల్ల ఆ తప్పుల బుల్లెను ముంగటేసుకునేవాడు ఎట్లా చేస్తుందో తపస్సులు కూడా చేస్తారు. వాళ్ళు కూడా భక్తులే. రమణాసురుడు భక్తుడు కాడా? హిరణ్యకశిపుడు భక్తుడు కదా? అసుర స్వభావం గలవారందరూ కూడా భక్తులు కారా? మరి అయినప్పటికీ వాళ్ళని ఎందుకు నశింపజేయవలసి వచ్చింది? ఒకడు తపస్సు చేస్తూ ఉన్నాడట, అవతల గడ్డకొక్కడు ఇవతల గడ్డకొక్కడు తపస్సు చేస్తూ ఉంటే ఇలా తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైంది అనుకో. ఏమన్నాడంటే, అరే నువ్వు చాలా రోజుల నుంచి తపస్సు చేస్తున్నావు కదా, నీకేం వరం కావాలో కోరుకో అంటే ఆ గడ్డకు తపస్సు చేస్తుండు ఇంకొకడు అని చూసినవా? పోలే మరి ఆయన దగ్గరికి పోతావా? పోతా. నేను ఏం కావాలన్నది ఇప్పుడు చెప్పా, నువ్వు అక్కడికి పోయిరాపు. అవ్వా తపస్సు చేసేటోని దగ్గరికి పోయిరాప గంతే. సరే పోయేస్తా. ఆడిపోయి వాడిని అడిగిండు, నీకేం వరం కావాలి? అక్కడ ఇంకోటి ఉంది కదా, ఆడి తపస్సు చేస్తుండు కదా, ఆడేం అడిగిండు? నీ దగ్గరికి పోయిరమ్మన్నాడు. అట్లనా? అట్లయితే నేను ఆయనకి సరి అయినటువంటి సమాధానం నేను ఇప్పుడే చెప్తా. నేను ఏది కోరుకుంటే ఈడేది కోరుకుంటే ఆడేది కోరుకుంటే నువ్వు మళ్ళీ అక్కడికి పోయి రావాలా. వాడు ఏది కోరుకుంటే నాకు 200 ఇచ్చిపోదే. ఇక్కడ ఉన్నోడు కోరుకున్నాడు, ఈడు అక్కడికి పోయిండు. మళ్ళీ వాడు ఏం కోరుకున్నాడు? వాడు ఏం కోరుకోలే. నీకు ఒక్కటి ఇత్తానికి 2 కావాలన్నట్టు ఏదన్నా కానీ నువ్వేది కోరుకుంటావు చెప్పు. డబ్బులు కావాలా అంటే ఏది కోరుకున్నా 2 అంటే వాడు ఎండ్లకు పోయినా డబల్ అవుతుంది,
సంపద కోరుకున్న డబల్ అవుతాడు, భూములు కోరుకున్న డబల్ అవుతాడు, గౌరవం కోరుకున్న డబల్ అవుతాడు, ఏదైనా డబల్ అవుతాడు. కాబట్టి ఏది కోరుకుంటే నాకంటే నష్టపోతాడో దాని గురించి నేను ఆలోచించి చెప్తా అనుకున్నాడు. అనుకొని నాకు ఒక కన్ను పోగొట్టు అన్నాడు. నాకొక్క కన్ను పోగొట్టు అని అంటే వానికి 2 కళ్ళు పోతుంది. అంటే ఇగో ఇవి అసుర సంపత్తి అలా ఉంటుంది, దైవ సంపత్తి ఇలా ఉంటుంది. టైం ఎంత అయిందో చూసుకోరు మీరు. అవునదా? ఉన్నది చూస్తాను, అది చూడలేము. అంటే దైవాసుర సంపత్తి ఇందులో ఉన్నది. అది ఈ అధ్యాయం. అది అసురులు అంటే అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు రాక్షసులు. దైవ భావము కలిగినటువంటి వారు దేవతలు. అందువల్ల యోగ వ్యవస్థితి, జ్ఞానయోగ వ్యవస్థితి. దానం అన్నది అస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, శ్రోత్రస్య భూషణం శాస్త్రం, భూషణైకిం ప్రయోజనం. అంటే చేతుకు బంగారు కంకణాలు కాదట భూషణాలు, దానం చేయడమే భూషణం. అస్తస్య భూషణం దానం. ఈ చేతు ఎప్పుడు మన చేతి ఎట్లుండాలా? ఇట్లుండనా? ఇట్లుండనా? ఇట్లుండాలి కదా. ఇక గిట్లు ఉండాలంటే కూడా అందులో కూడా ఉన్నది, అందులో కూడా అలా ఉన్నది. ఏమున్నది? దేవుడి దగ్గర పూజ చేస్తే పువ్వులు ఇట్లా కొడతారు, అక్షతలు ఇట్లా కొడతారు. అట్లా కాదు. దేవుడికి వేసేటప్పుడేమో తినిపించేటట్టుండాలి. పిల్లలకు తినిపించేటప్పుడు ఏ విధంగా చేతి పడతావో దేవుడికి పూజ చేసేటప్పుడు ఇట్లా ఉండాలి. ఇట్లా ప్రేమతో భక్తితో బుజ్జగించుకుంటా, బుదిరికించుకుంటా, సందమామని చూసుకుంటా, అడమాకత్తుంది, అడపులెత్తుంది, అడపిల్లెత్తుంది, అడకాకెత్తుంది, ఇవన్నీ చూపించుకుంటా ముద్దలు ఎంత మంచిగా పెడతావు అట్లా దేవుడికి పెట్టారు. ఆ విధంగా ఆడుకుంటాను. ఇట్లా దేవుడి దగ్గర ఇట్లా పట్టుడే. దేవుడి దగ్గర మనం ఎవ్వరైనా పట్టుడు, కానీ అందరి దగ్గర మనం ఇట్లుండాలి. అస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం. అవసరం వచ్చిన దాన్నల్లా అబద్ధమాడుడే. తనది తప్పని అందరికి తెలిసినాక కూడా అబద్ధమాడుడే. అన్నిటికి అబద్ధమాడటానికే నువ్వు చేసిన జప తపాలు ఒక్కరోజు చేసింది ఒక్క మాటలో ఒక అక్షరం 2 అక్షరాలలో పోతుంది నీ సత్యశక్తి అంతా. అందువల్ల నేను మాట్లాడుతున్నది నిజమా కాదా, అబద్ధమా? అందుకే జ్ఞాని అనేవాడు విచారించి మాట్లాడతాడు, అజ్ఞాని కొద్దిగా భక్తున్నోడు అన్నాక విచారం చేస్తాడు, మాట్లాడినాక ఆలోచిస్తాడు అన్నాడు. అది కూడా కొంత భక్తున్నోడు. మీకు కొంతమందికి ఎట్లుంటారు తెలుసా? ఎట్లా చేసిన అనుకున్న పొట్టు తిట్టినా సావాలా నా మాటలు వినవాడు రేపటి వరకు చావాలి అంతగానో తిట్టొచ్చిన అని సంబరపడతాడు. ఇసుంటోడు ఈ వాసుల సంపద గలవాడు. వీడికి కూడా దేవుడి భక్తి ఉంటుంది, కానీ పక్కవాడు ఎట్లయితే నశిస్తాడు, పక్కవాడు ఎట్లయితే పైకి రాకుండా అవుతుంది. ఇతరులను చూసి ఓర్చుకోకుండా ఇటోడు ఎవడున్నదో వాడు భక్తి చేసిన వాడు అసుర స్వభావం గలవాడు. దానం దమ ఇది ఇంద్రియాల పదం. ఇది తెలుగు చదివినా కానీ చక్కగా తెలియదు. కొద్దిగంత సంస్కృతం టచ్ ఉంటుంది, తెలుస్తుంది. దమం అంటే శరీరములో మనకు ఉండేటువంటి ఇంద్రియాలకు శమ, ధమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ ఇవి ఉంటాయన్నమాట. దమం అంటే అంతరేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియాలంటే ఇవి బయటికి కనిపించిన పనులు లోపల చేస్తాయి. అంతరేంద్రియాలంటే లోపల చేసే పనులు చేసేటి, మనిషి ఉన్న కాన్ని ఉండి చేసేటి. బాహ్యేంద్రియాలంటే చేతులు, కాళ్ళు, తర్వాత ఇది కర్మేంద్రియాలు, తర్వాత మళ్ళీ బాహ్యేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు అనేటివి ఉన్న కాన్ని ఉండి కదులుకుంటా ఉండి
ఎవరిని ఏం చేయాలో అది చేసేంత పని చేసేందుకు ఆలోచన ఎత్తి నేను కననేవాడా, నేను మాత్రం కనవాడా, అది ఏ కార్యం జరగనో ఆ కార్యం జరిగేటట్టు నేను చేస్తాను అంతే, నేను మాత్రం కనవాడు అని ఆలోచిస్తూ లోపల ఉండేటువంటిది జ్ఞానేంద్రియం. కళ్ళు ఇన్నే ఉంది దగ్గరలో ఇక్కడ అని పరికించి 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 ఈయనే ఉడిసుతుంది. ఈ శబ్దం ఎక్కడి నుంచో వినొస్తున్నటువంటి శబ్దాన్ని వినగలిగేది శక్తి చెవి. ఈ చెవి కూడా కదలకుండానే వింటుంది. ముక్కు కూడా ఉన్న కాడనే ఉంటుంది, కదలకుండానే ఉంటుంది. ఎక్కడున్న వాసన మంచి కావచ్చు చెడు కావచ్చు గ్రహిస్తుంది. కదలకుండా ఉండి తెలుసుకునే వాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. తర్వాత ఇంకేంటి, నోరు. నోరుకు రెండు పనులు, రెండు పేర్లు. కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం. ఎట్లా కర్మేంద్రియం అంటే తింటుంది కదా, తింటుంది తిడుతుంది, పెట్టిన కొద్ది తింటుంది, అరిగేదాకా అరిగించుకుంటుంది, అవసరం లేని విషయాలను ఆలోచించి తిట్టగలుగుతుంది. ఇంకేటిది ఉన్నది, తోడక. కాలేది చల్లగుండేది తోడకకే తెలుసు, కన్నుకు తెలియదు, ముక్కు అన్నిటకు తెలిసినా కూడా అన్నిటకు కలిసితోలే. కళ్ళకు, చెవులకు, ముక్కుకు, నాలుకకు, ఏ ఇంద్రియంకైనా తోలు సంబంధమే స్పర్శ. చలి పెడుతుంది, ఉడకపోతుంది, కాలుతుంది, కాల్తలేదు. ఈ ఇంద్రియాలలో ఒక్క ఇంద్రియం అయితే పనిచేయకుండా అయిందనుకో, అప్పుడు కొంతమందికి స్పర్శేంద్రియం పోద్ది. మనిషి బ్రతికుండమని వాళ్ళకు వేడి నీళ్ళు పోసుకున్న, వేడి నీళ్లు తెలియదు, వేడి తెలియదు, చల్లగది, రుచి తెలియదు, కమ్మగా తెలియదు, ఖరాబు తెలియదు. మీద పోసుకుంటే బొగ్గలు వచ్చినట్టు కూడా ఉన్నాయి చెప్పిరు మన. ఆ విధంగా ఈ దమం అంటే శమ, దమ, అంతరేంద్రియం. అంతరేంద్రియాలు ఇంకా 4 ఉంటాయి. అంతఃకరణాలన్నా అంతరేంద్రియాలన్నా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి 4 అంతరేంద్రియాలు. చిత్రగుప్తుడు అంటే ఎవరు అనుకున్నారు ఇవరి దాకా మీరు అందరు? యముని దగ్గర ఉండేటు చిత్రగుప్తుడు కాదు. యముడు ఎక్కడ ఉన్నాడు అనుకున్నారు? యమలోకంలో. యమలోకం ఎక్కడుంది? ఇది కావాలి. ఇప్పుడు చిత్రగుప్తుడు ఎక్కడ ఉన్నాడంటే యముని దగ్గర, యముడు ఎక్కడ ఉన్నాడంటే యమలోకంలో. యమలోకం ఎక్కడ? యమలోకం కూడా ఇంట్లోనే ఉంది. ఏదైతే ఇది కుక్క చిత్తాల మనిషి, ఒక్క చిత్తం లేదు దీనికి, ఏకచిత్తం లేదు అని ఏం తెలియని వాళ్ళు కూడా అంటారు ఈ మాట. ఏకచిత్తం అని అంటే ఏకాగ్రత లేదని అర్థం. ఆ చిత్తము ఏదైతే ఉందో మనస్సు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాత్మికం మనః. ఈ మనస్సు సంకల్ప వికల్పాలను చేస్తూ ఉంటుంది. ఈ సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు అంతరికంగా ఎక్కడ కనబడకుండా అంతరాత్మలో ఫోటోగ్రాఫ్ అంతా కనబడుతుంది. కనబడ్డదాన్నంతా ఇది ఫోటో తీసుకుంటుంది, చిత్రించుకుంటుంది. ఏది? చిత్తం అనేది. మనస్సు, బుద్ధి. బుద్ధేమో ఏదైతే ఏది కావాల్సింది, ఏదాన్ని ఎట్లా చేయాలా, ఎట్లా చేయకూడదని ప్రతి మనిషికి, అడు లంగైనా దొంగ అయినా మనిషి, తప్పు చేసేవాడైనా ఏది చేసేవాడైనా, మన బుద్ధి మాత్రం తప్పెప్పుడు చెప్పదు. బుద్ధి చక్కగా చెప్తుంటుంది. ఒకటి చెప్తుంది, జోకున్నది అలా ఆచింది మనసు కాడ. ఒక ఆమె మార్కెట్లకు పోయింది, కాయగూరలు తీసుకురాను, కొనుక్కరాను. పోతే ఆమె 50 రూపాయలు నోటు ఇచ్చింది. 30 రూపాయలే ఉన్నది. ఎన్ని రూపాయలు రావాలి వాపస్? 20. 20 వచ్చేదానికి కూడా ఎన్ని ఇచ్చింది తెలుసా? 70 ఇచ్చి. అంటే బాగా మంది మీద పడే వరకల్లా ఊళ్ళో ఎన్నో తెలక అయితే 70 ఇచ్చింది. 70 ఇచ్చిన వాళ్ళ బుద్ధి ఏమంటుంది? ఆడు ఎంత కష్టపడి వ్యాపారం చేసుకుంటుంది, ఇవి తెచ్చుకోవద్దు అనే బుద్ధి ఉంటుంది. మనం దొంగతనంకైతే పోలేదు కదా, మనం దొంగతనంకైతే పోలేదు. వాడే ఇచ్చే, వాడిచ్చిన దానికి ఎందుకు లక్ష్మీరాంగ తడక పెట్టుకున్నట్టు
ఆ? అని దొంగ మనసు చెప్తుంది. దొంగ మనసు చెప్పే వరకల్లా అటు ఇటు చేసి బుద్ధి ఎంత చెప్పినా వినకుండా ఆడేంటారు ముంచిండపో అని తీసుకుని ఏంది ఇక కాయగూరలకు వచ్చినప్పుడల్లా అని చూసినప్పుడల్లా అది కత్తది. గాయ నాకు మొన్న 50 రూపాయలు ఎక్కించిండు, 50 రూపాయలు ఎక్కించిండు గాయన్ని వచ్చినప్పుడల్లా గుర్తు చేస్తుంది. ఆడైనా పోతుంది మనుషులకి. మరి అది ఎట్లయితే పోవాలా? నేను కూడా అడుగుతాను, అది ఎట్లయితే పోవాలా? ఇక ఆలోచించి 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 బుద్ధి చెప్పిన మాట ఆడది వాటికి విన్నది. వినిపోయి అన్న నేను బాగా రోజులు ఆయన మార్కెట్కి రాక ఒకరోజు 50 రూపాయలు నీకు ఇస్తే నాకు 70 రూపాయలు ఇచ్చినావు, నీ సొమ్ము నాకెందుకే, నువ్వెంత కష్టపడి సంపాదించినావు అని వాపస్ ఇచ్చింది. ఇక వస్తుందా మళ్ళీ మనుషులకు? అగో మనసు చేసే పని అది, చిత్తం చేసే పని ఇది, బుద్ధి చేసే పని అది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ అహంకారం అనేది చాలా ప్రబలమైనటువంటి శత్రువు. ఒక్క బుద్ధి ఈ ఒక్క శ్లోకం పడుతుందా? అహంకారం అనేది చాలా ప్రబలమైనటువంటిది. దానికి ఏ మంది అక్కర్లేదు, ఏ ప్రేరేపణ, ఏ చేయాల్సిన అక్కర్లేదు అహంకారానికి. ఈ బోధలన్నీ విన్నందువల్ల మమకారం నశించవచ్చు. మమకారం లేకుండా ఉండాలా అని చెప్పినవి విన్నందువల్ల మమకారం నశించవచ్చు. ఎవరికైనా మమకారం పెట్టుకోవద్దు. మనం ఎప్పటికైనా ఈ శరీర సంబంధాలే కదా. ఈ శరీర సంబంధాలు ఎట్లుంటాయంటే సంయోగాచ్చ వియోగాచ్చ అన్నట్టు ఒక కాడ కలుస్తాయి. ఏంటి సొప్పబెండ్లు, వాగు పోతుంది, వాగు కొట్టుక పొంగ పొంగ ఒకడ కలుపుతాయి, ఒకడ విడిపోతాయి, ఒకడ కలుపుతాయి, ఒకడ విడిపోతాయి, ఒకడ ఓటికోట అందకుండా పోతుంది, జీవితం అంతా కలుపుకుంటా కూడా పోతాయి కొన్ని జీవితాలు. అట్లుంటుంది ఇటువంటిది అని తెలిసి ఈ మమకారాలు పెంచుకోవద్దు అనుకుంటుంది. ఆ మమకారము ఎక్కడ ఉందో అక్కడనే 5 నిమిషాలు ఉందా, మమకారం ఎక్కడైతే ఉందో అక్కడనే ద్వేషం ఉత్పత్తి అవుతుంది. సరే ఆ టాపిక్ ఇక మమకారం ఇది పోయింది. ఇప్పుడు ఏదనుకున్నాం మనం? అహంకారం. ఇక అహంకారం అనేది ఏంటనంటే ప్రతి వారము ఈ భగవద్గీత అమృత తరంగిని నేను తీసుకొని వచ్చి చదువుతున్నాను. చదివినాక నాకిన పడేటట్టు వాళ్ళని ఏమన్నా అన్నారు అనుకో, ఏమన్నారంటే బాగా చెప్పింది, వాళ్ళకు రాదు ఆశ, ఇప్పుడు మనకు కూడా చెప్పుకోవచ్చు అని అన్నారు అనుకో, నాకేమనిపించదా? అంటే అహంకారం ఉంటేనే అనిపి, లేకుంటే అనిపించదు. అదే అహంకారం. నేను చేసిన పనిని గురించి బోడితేనే సంబరం, తిడితే దుఃఖం. అగో అదే అహంకారం. అహంకారాన్ని చాలా చాలా కష్టం జయించడం. అహం అంటే మంచి మాటే, అహమంటే నేనే, అహమంటే పరమాత్మనే. కానీ అహాన్ని జయించడమే చాలా కష్టతరమైనటువంటి పని. బొగుడుతలకు కానీ ఎవడు బొగుడుతున్నాడో వాడిని జీవితంలో నమ్మకూడదట. బొగుడటోని ఎప్పటికీ నమ్మకూడదట. విన్నావా? మన ముంగట ఇంకోని బొగుడుతున్నా మనను బొగుడుతున్నా నమ్మకూడదట. తిటినోని నమ్మదు, బొగుడినోని నమ్మదు. ఎవరిని నమ్మాలా? ఏది పట్టించుకోకుంటున్నోని ఏమనాలా? ఏది పట్టించుకోకుంటుంటే మంచిది. తెలిసి పట్టించుకోకుండా ఉండగలిగేది ఉంటే ఆడు ఈ దమానికి సంబంధించినటువంటి శక్తివంతుడు అవుతాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్నోడవుతాడు. తెలిసి కూడా బలముంది, కథలు ఏవి చెప్పుకున్నా ఇప్పుడు బలముంది, కొట్టేంత బలముంది, నీ మనిషిని అదిస్తుండు, బలముంది, కొట్టేంత ఉన్నది, అన్ని ఏం చీల్చెండాడంతున్నది. కానీ దాన్ని ఎట్లా తప్పియాలా, ఎట్లా ఊడగొట్టాలా, ఎట్లా దారికి తీసుకురావాలా అనే జ్ఞానం చేత బలము ఏమీ చెయ్యది. జ్ఞానం లేనోనికి బలం కూడా ఏం చేయది. అందువల్ల జ్ఞానాన్ని పొందడానికి కొరకు చెప్పినటువంటి దైవాసుర సంపత్తిని సంపాదించుకోవాలా. ఎప్పుడైనా మనకు అలాంటి గుణం వచ్చిందంటే ఇది నా గుణం కాదు, నా సంపద కాదు, ఇది అశ్రీ సంపద, ఇది రాక్షస సంపద. దీనికి మరి రాక్షస గుణములు మనలో కలగడానికి మనం ఏదన్నా పొరపాటున తింటున్నామా? సాత్విక ఆహారంలో కూడా రాక్షస గుణాలు ఉన్నాయి. గుణాలు ఉన్నటువంటి పదార్థాలు తింటున్నామా? అవి దక్క చేసుకుందామా అని ఈ విధంగా
ఈ అసురీ సంపద ఏదున్నా చదివేదేమో రామాయణము, సంసారంలో రావణ యుద్ధం. ఆడు భక్తుని తీర బయటకే కనబడతాడు కానీ ఆయన సంగతి అంత వేస్టే. కొడుకుని తరి కొడతాడు, తండ్రిని కొడుకు కొడతాడు. ఇవన్నీ కథలు బయట. ముందు ఆ మాట కూడా రాకుండా చేసుకో. దీనికి అట్టి శక్తిని మనకు మన గురుదేవులు కల్పించాలని. హరి ఓం తత్సత్. బోలో సద్గురు సత్య భగవానికి జై. మృన్మయ వజడాత్మకమకం బుద్ధిర్న తస్యాచతో సతదవేద సుప్తి సమయే సిద్ధాత్మ సద్భావతనే కోపం భావయుతో కుతో వరదయా దృష్టాత్మనిష్టాత్మనా సోగం స్ఫూర్తితయరుణాచల శివ కుతో విభాతి స్వయం అరుణాచల శివ కుతో విభాతి స్వయం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మజ్యోతిరిదం మే విప్రాణం రమణాఖ్యం అశాంతం పురతాపసుతం ఆత్మసరోజే. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం సర్వేషాం సత్సద్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.